సూతకం ఉన్నప్పుడు అక్షరాభ్యాసాలు చేయవచ్చా అండి అంటున్నారు. ఏదైనా పుణ్యకార్యాలు అనేటువంటివి సూతకంలో చేయరు. వివాహం కుదుర్చుకోవడం కానీ, మాట్లాడుకోవడం కానీ, వివాహ సంబంధాలు ఇవన్నీ సూతకంలో చేరు. అట్లాగే అక్షరాభ్యాసం, అలాగే గృహప్రవేశాలు, ఒక భూమిని కొనటానికి వెళ్ళటం, భూమిని కొనుగోలు చేయటం, ఇవన్నీ కూడా పనికిరావు. ఒక దివ్యవంతమైనటువంటి ప్రభావాలు ఉన్నప్పుడు మాత్రమే శుభకరమైన ప్రభావాలు ఆచరించాలి మానవుడు. అలాగే మనకి కత్తెర, మూఢమి మొదలైనటువంటి రోజుల్లో కూడా ముఖ్యమైన కార్యక్రమాలు నిషేధంగా శాస్త్రం తెలియజేస్తుంది. వీటిని కూడా మనం పాటించాలి మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయ రీత్యా. అలాగే ఒక చావు ఇంటికి వెళ్ళి పలకరించి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ప్రభావాన్ని చూసి ఒక దండ వేసి నమస్కారం చేసి ఇంటికి రాగానే దర్జాగా ఆ బట్టలతోనే భోజనం చేయటం, ఆ బట్టలతోనే ఇళ్ళంతా తిరగడం చేయకూడదు. వెంటనే అటువంటి ఇంటికి వెళ్ళినప్పుడు బయట నిలబడి లోపలికి వెళ్ళకుండానే దొడ్డిదారకుండా అయినా సరే మార్గం చూసుకొని వెళ్ళి పవిత్రవంతమైనటువంటి స్నానాన్ని నారాయణ 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 అంటూ ఆచరించి తర్వాత ఆ బట్టల్ని తడిపి ఆరవేసి కొత్త బట్టలు కట్టుకొని, అంటే కొత్తవంటే నూతన వస్త్రాలు కొనుక్కోమని కాదు, పొడి వస్త్రాలు కట్టుకొని లోపలికి వచ్చి తర్వాత తమ విధులు నిర్వర్తించుకోవాలి. ఎందుకంటే సూతకం వచ్చింది మీకు అంటారు. సూతకం వచ్చిన వాళ్ళు ఇళ్ళుంట్లో కలుపుకోకూడదు. అలా కలుపుకున్నట్లయితే తెలియకుండానే విపత్కర పరిస్థితులు ఇంట్లో వాళ్ళకి వస్తాయి. అనారోగ్య లక్షణాలు వస్తాయి. బాగా జ్వరం వచ్చి ఉన్నట్టుండి 104 డిగ్రీల పైన వెళ్ళిపోతుంది. హాస్పిటల్కి తీసుకెళ్తే మళ్ళీ కరోనా అటాక్ అయిందని ఏదో లేనిపోయినవి చెప్పి ఒక 5-6 లక్షలు వదిలిస్తారు. ఇవన్నీ దేనివల్ల సంభవించినాయంటే మనం చేసిన చిన్ని పొరపాటు, సూతకాన్ని కలుపుకోవటం వలన అని. సూతకాన్ని ఎప్పుడూ కలుపుకోకూడదు. ఆత్మ పరిభ్రమిస్తూనే ఉంటుంది 11 రోజుల పాటు వాళ్ళ వంశీకుల చుట్టూతా కూడా. అందుచేత సూతకాన్ని పాటించాలి. వాళ్ళు చేసిన గొప్ప గొప్ప విషయాలు తలుచుకొని చాలా మంచివాడండి అనాలి. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆయన మంచి వ్యక్తిత్వాన్ని పొగడాలి. అంతేగాని పీడా పోయింది చనిపోయాడులే అనుకుంటే రాత్రి కల్లో కనిపిస్తాడు, లేకపోతే కనిపిస్తాడు కూడా. అదేంటి చనిపోయాడు కదా ఈయన ఎట్లా కనిపిస్తున్నాడు అంటే ఇట్లాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. ఏమైనా తమాషాగా ఉందని నేనంటే అంటాడు. ఇవన్నీ నిజమా కాదా అంటే అనుభవంలో చూసిన వాళ్ళు చెప్తున్న విషయాలు. కాబట్టి ఎప్పుడూ కూడా గొప్పతనాన్ని అయ్యో పాపం అంటూ వాళ్ళ మీద ఉన్న సదాభిప్రాయాల్ని మనం వల్లెవేయాలి చనిపోయిన వారి గురించి. అప్పుడు వాళ్ళ ఆత్మ శాంతిస్తుంటా, పోనీలే పాపం నా గురించి గొప్పగా అనుకున్నాడు అని చెప్పేసి మన జోలికి రాదు ఆ ఆత్మ. ఆత్మకు ప్రాణం ఉండదు, కనిపించదు. అక్కడ ప్రాణము అనేటువంటిది వాళ్ళ వరకే. ఆత్మకి ఆత్మనాశనము లేనిది శస్త్రములు ఛేదింపజాలవు, నీరు తడుపజాలదు, వాయువు ఆర్పివేయజాలదని భగవద్గీతలో చెప్పిన మన కంటికి కనిపించదుగా. కాబట్టి చనిపోయిన వ్యక్తుల గురించి గొప్పగా మాట్లాడటం మంచిది. వాళ్ళని చూసి వచ్చినప్పుడు అక్కడ వాళ్ళని పలకరింపులో కూడా మహానుభావుడు అండి, ఇలాంటి మహానుభావుడు చనిపోవడం దేశానికి చాలా చాలా గొప్ప వ్యక్తిని కోల్పోయింది, చింతిస్తున్నాను అని చెప్పేసి మాట్లాడాలి తప్పితే అయిపోయాడు పీడ వెళ్ళిపోయింది నా పార్టీ ఇంకా బలం పడుతుంది అనుకోకూడదు. ఎంతసేపటికి వాళ్ళు చేసిన గొప్పతనాన్ని, వాళ్ళు చేసిన గొప్ప కార్యాలని పొగడాలి. మహానుభావుడండి, ఆయన చాలా సేవ చేశాడు అనాలి. అప్పుడే దాని విలువ తెలుస్తుంది, వీళ్ళకు కూడా బాగా కలిసి వస్తుంది.